గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదివించండి. మొదటి 5 వచనాలు. మీ కొరకును లవదీకియ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకొన్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా ప్రభువా నాయన మాతో మాట్లాడమని, మా యొక్క పాపాలని అతిక్రమాలని క్షమించి ప్రభువా నాయన మీ మాటలు వినగలిగే ప్రభువా విశ్వాసం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. అటువంటి వాతావరణం దయచేయమని, ప్రతి ఆటంకాన్ని అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా నాయన మేమందరం కూడా ప్రభువా నాయన వాక్యం విని గ్రహించి లోపడ్డానికి ప్రభువా సహాయం దయచేయండి. ప్రభువా నాయన ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి ప్రభువా. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, మీ యొక్క వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, ప్రేమను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. గడిచిన కాలంలో అనేక సార్లు ప్రభువా బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మాతో మాట్లాడారు. వాక్యం ద్వారా ప్రభువా ఆదరించారు, పోషించారు, బలపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా మీరే మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. ఈ మాటలని ప్రభువా నాయన అర్థం చేసుకోవడానికి, గౌరవించడానికి ప్రభువా నాయన మీ భయంతో ప్రభువా నాయన అంగీకరించడానికి కృప చూపించండి. మా జీవితాలు, మా వ్యక్తిగత జీవితాలు ప్రభువా నాయన వాక్యానుసారంగా మార్చుకోవడానికి, ఇష్టపడడానికి పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభువా నాయన మేమంతా కూడా లోబడ్డానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. మీరే మాట్లాడమని ప్రాధేయపడుతూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి ఒక టీచర్, ఒక ఆయన రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన తర్వాత అంటే అతని ఇది అయిపోయింది, పదవి అంటే ఆ యొక్క ఉద్యోగం విరమణ అయిపోయింది. అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోయినప్పుడు ఆయనకి కొంత డబ్బులు వస్తాయి కదా, రిటైర్మెంట్ మనీ. ఆ మనీ వచ్చింది, అది బ్యాంకులో ఉంది. ఆ టైంలో ఎవరో ఒకళ్ళు బ్యాంక్ మేనేజర్ అని చెప్పి కాల్ చేస్తే ఈయన బ్యాంక్ మేనేజర్ అనుకొని పాపం తెలియక వాళ్ళు ఏవేవో అడుగుతా ఉంటే చెప్పేసి, ఓటీపీ అడిగితే చెప్పేస్తే ఇతని దగ్గర ఉన్న కొంత సొమ్ముని వాళ్ళు వాళ్ళ అకౌంట్లోకి మార్చేసుకున్నారు. అంటే ఈ రోజుల్లో మనం చూస్తే ఇటువంటి ఫ్రాడ్స్, ఇటువంటి మోసాలు భయంకరంగా ఎక్కువైపోయినాయి. సైబర్ క్రైమ్స్ చాలా మోసాలు కదా. ఈ యొక్క ఏటీఎం కార్డులు లేకపోతే ఈ యొక్క ఆన్లైన్ వచ్చిన తర్వాత బాగా మోసాలు ఎక్కువైపోయి మన అకౌంట్లో ఉన్న డబ్బుల్ని తీసేసుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ మధ్య మనకు తెలుసు డిజిటల్ అరెస్ట్ అని కూడా ఒకటి బాగా జరిగింది. మీ ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేసేస్తాం అని రకరకాలుగా చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజిన వైనం. సో ఇవన్నీ మనం గమనిస్తుంటే లోకంలో మామూలుగా ఆత్మీయంగా కాకుండా మామూలుగానే లోకంలో మోసం పెరిగిపోయినట్లు మనకి ఈజీగా అర్థం అవుతుంది. అలాగే ఆత్మీయంగా మనం ఆలోచిస్తున్నప్పుడు, స్పిరిచువల్ గా మనం ఆలోచిస్తున్నప్పుడు
క్రైస్తవ జీవితంలో క్రైస్తవులలో కూడా మొదటి శతాబ్దంలో ఎంత మోసం ఉందో, మోసం ఎంటర్ అయిపోయిందో సంఘాల్లోకి, అంతకన్నా ఎక్కువ ఎన్నో రెట్లు ఎక్కువగా ఇప్పుడు మోసం సంఘాల్లో మోసం జరుగుతూ ఉంది. మనకి అది మోసం అని తెలియదు, తెలిస్తే మోసపోం కదా. సో ఈ స్పిరిచువల్ డిసెప్షన్ అన్నది చాలా భయంకరంగా మొదటి శతాబ్దం నుండి సంఘాన్ని కొరుక్కు తినేస్తుంది. అంటే ఇది అనేక సంఘాల్లో ఉన్న విశ్వాసులు, అనేక సంఘాల్లో ఆ ఉంటున్న వాళ్ళు యొక్క తప్పుడు బోధకులకి, తప్పుడు బోధలకి ఆకర్షింపబడిపోతున్న భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మనం కూడా అంటే ఆ సంఘాల్లో తెలియకుండానే ఈ లోకానుసారమైన పద్ధతులు, లోకం అన్నది శరీరానుసారమైన పద్ధతులు, ఇవన్నీ కూడా లోపలికి స్లోగా క్రీప్ అయిపోతున్నాయి. అంటే వచ్చేస్తున్నాయి, అల్లుకుపోతున్నాయి. అలాగా సంఘాల్లోకి తెలియకుండానే విశ్వాసం సరైన విశ్వాసుల్ని టార్గెట్ చేసి సరిగ్గా దేవుని వైపు చూడకుండా చేసేటట్లు చేస్తా ఉన్నారు. ఎందుకంటే మోసపోయే లక్షణం మనిషిలో ఉంది మొదటి నుంచి కూడా. ఎప్పుడైతే మనం ఆ యొక్క పండు తినే అవిధేయత చూపించామో ఆ మోసపోయే లక్షణం, ఒకసారి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక టీచర్ గారు ఒక ఆమె కూడా రిటైర్ అయిపోయినప్పుడు డబ్బులు వస్తే అవి ఒకళ్ళు ఎవరు అంటే ఆమె డబ్బులు అక్కడ ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్స్ అవి బ్యాంకుల్లో అట్లా ఇట్లా వేసుకుంటూ కొంత డబ్బులు తీసి ఎవరు ఎక్కువ రిటర్న్స్ ఇస్తామంటే, ఎక్కువ వడ్డీ ఇస్తామంటే వాళ్ళకి ఇచ్చేసింది. వాళ్ళు మోసం చేసి ఆ డబ్బులు తీసుకొని పారిపోయారు. అయితే అప్పుడు ఆ మోసం జరిగినప్పుడు ఆ టీచర్ గారికి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. ఆయన వెళ్ళి అప్పుడేమో ఆమె చాలా బాధపడుతూ కృంగిపోయి ఉంటే, ధనం పోయిందనే బాధలో ఉంటే వాళ్ళ అన్నయ్య వెళ్ళి, నాకు ఎందుకు చెప్పలేదు, ఎందుకు ఇలా చేసావు అంటే, నీకు చెప్తే చేయనవు అని తెలిసే చెప్పలేదని. అంటే ఆశ లేకపోతే మోసం అన్నది మోసపోయే ఇది మన శరీరంలో ఉంది. అది మనం గ్రహించుకోవాలి. అది గ్రహించుకోకపోతే మనం కూడా మోసపోయే అవకాశం ఉంది. చివరి దినాలు చాలా భయంకరమైన దినాలు. ముఖ్యంగా మొట్టమొదటిగా యేసు ప్రభు వారి రెండవ రాకడికి సూచన అడిగినప్పుడు, శిష్యులు అడిగినప్పుడు వాళ్ళు యేసు ప్రభు వారు చెప్పింది, మోసం పెరిగిపోతుంది, క్రైస్తవ్యం క్రీస్తు ఇతనే అని చెప్తారు, ఇదే క్రైస్తవ్యం అన్నట్లు చెప్తారు, నమ్మకండి, మోసపోకండి అని యేసు ప్రభు వారు చెప్పింది. సో చివరి దినాల్లో ఈ మోసం భయంకరంగా పెరిగిపోతుందని మనకు తెలుసు. చూడండి, అందుకనే మొదటి వచనం చదువుతున్నాను. ఈ యొక్క ఉత్తరం ఒక కొలస్సీ సంఘంలోనే కాకుండా ఆ లవదీకీయ సంఘంలో కూడా చదివి వినిపించాలన్నది పౌలు భక్తుని యొక్క ఆకాంక్ష. సో అందుకని మీ కొరకు, లవదీకీయ వారి కొరకు, శరీరీతిగా నా ముఖం చూడని వారందరి కొరకు, అంటే ఆయన ఇక్కడికి వెళ్ళలేదు, ఎపఫ్రా అక్కడ సంఘం ప్రారంభించాడని మనకు ఆల్రెడీ తెలుసు. ఆ పౌలు భక్తుని దగ్గర నేర్చుకొని వాక్యం సత్య సువార్తని సరిగ్గా అర్థం చేసుకొని ఆయన మళ్ళీ వెళ్ళి సంఘం స్థాపించారు. సో ఆ పాఠాలన్నీ మనం నేర్చుకున్నాం ముందు బైబిల్ స్టడీస్ లో. సో కాబట్టి వాళ్ళందరి కొరకు, అంటే ఇండైరెక్ట్ గా పౌలు భక్తుని ద్వారానే స్టార్ట్ అయినట్లు, అంటే ఆయన దగ్గర నేర్చుకున్న శిష్యులు వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి అది పౌలు భక్తుని యొక్క పరిచర్యలో భాగమే. అందుకని ఆయన పరిచర్యగా భావించి ఆయనకి దేవుడిచ్చిన భారం అని ఆయన వారందరి కొరకు పోరాడుతున్నాను, స్ట్రైవ్ చేస్తున్నాను, స్ట్రగుల్ అవుతున్నాను అని చెప్తున్నాడు. ఎంతగానో ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎందుకు అంటే ఈ యొక్క భారం అందరూ తెలుసుకోవాలి. చాలా మందికి తప్పుడు బోధల యొక్క సీరియస్నెస్ తెలియదు. అంటే దాని యొక్క ప్రభావం ఎంత భయంకరంగా మన జీవితాల్ని, కుటుంబాల్ని, సంఘాల్ని పాడు చేసేస్తుందో, ఎంత కరప్ట్ చేసేస్తుందో అన్న ప్రభావం చాలా మందికి తెలియదు. అందుకే ఏం చెప్తున్నాడంటే పౌలు భక్తుడు, పోరాడుతున్నాను నేను దానికోసం, అంటే మీ అందరి కోసం పోరాడుతున్నాను. ఎలా పోరాడుతున్నాడు, ఎలా పోరాడుతుండొచ్చు చెప్పండి, ఎవరైనా చెప్తారా?
పోరాటం, మన ఆత్మీయ పోరాటం ఎలాగ పోరాడతాడు? వీళ్ళందరి కోసం పౌలు భక్తుడు పోరాడాలంటే కలుసుకోవట్లేదు, వాళ్ళని చూడట్లేదు, ఆయన పోరాడాలి. ఎలా పోరాడుతున్నట్లు? ప్రార్థన ద్వారా. ప్రార్థన, కరెక్ట్. సో వీళ్ళందరి కోసం ప్రార్థనలో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాడు అన్నమాట. అంటే ప్రార్థన అన్నది ఒక పోరాటం. ఎలాగా? శరీరానుసారమైన జీవితం డామినేట్, అంటే మన మన సంఘాలని, కుటుంబాలని పాడు చేయడానికి శరీరానుసారమైన జీవితం ఈ యొక్క తప్పుడు బోధలకి, తప్పుడు సిద్ధాంతాలకి పోవడం వల్ల జరుగుతున్నటువంటి మోసంలో ఇరుక్కుపోతున్నారు అనేక మంది. ఈ యొక్క నేను చెప్పిన ఇల్లస్ట్రేషన్ లో ఎలాగైతే డబ్బులకి ఆశపడి మోసపోతున్నారో, అలాగే ఈ శరీరానుసారమైనటువంటి శోధనల వలన, వాటి వలన అటెంప్ట్ అయిపోయి మోసపోయి ఏ దేవుడిచ్చే కృపని పొందలేకపోతారు, దేవుని ఆశీర్వాదాలు దొరకవు. యేసు ప్రభు వారి సువార్త అర్థం కాదు, సత్యంకి స్టాండ్ అవరు, విశ్వాసం సరిగ్గా విశ్వాసం నుంచి మొదటిగా ఉన్న విశ్వాసం నుంచి పడిపోతూ ఉంటారు, డ్రిఫ్ట్ అయిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవి వాళ్ళకి తెలియవు, వాళ్ళు జారిపోతున్నారని, లోయల్లో పడిపోతారని, వాళ్ళు నాశనం అయిపోతారని తెలియదు. అందుకని పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ, మీరు తెలుసుకోవాలి, ఈ యొక్క మీకోసం నేను పోరాడే పోరాటం గురించి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అంత ప్రమాదం అన్నది అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఈ తప్పుడు బోధలు అన్నవి, తప్పుడు బోధకులు చేసే బోధలు, లేకపోతే వాళ్ళు చేసేది ఎంత మోసము, అంటే అది చాలా భయంకరమైనది, డేంజరస్ థింగ్. అది ముఖ్యంగా మనం అర్థం, చాలా మందికి సీరియస్నెస్ తెలియదు, దీనిలో ఉన్నటువంటి ఆ యొక్క పర్యవసానాలు అర్థం కావు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా దీని గురించి అర్థం చేసుకొని తెలుసుకోవాలి. వారు దానికి ఆయన ఏం చెప్తుండంటే, ఇలాగ పడిపోకుండా, మోసపోకుండా ఉండడానికి ప్రేమ యందు అతుకబడి ఉండాలి. అంటే లవ్లో నిట్ టుగెదర్ అయి ఉండాలి. అంటే అందరు కలిసి దేవుని ప్రేమ చేత వాళ్ళు బైండ్ అయి ఉండాలి. అంటే ఎలాగ దేవుని చేత, ప్రేమ చేత బైండ్ అయి ఉంటాము అంటే, అందరూ దేవుణ్ణి ప్రేమించాలి, అందరూ కూడా దేవుణ్ణి వాక్యాన్ని, యేసు ప్రభువాన్ని, తండ్రిని ప్రేమించాలి. ప్రేమించినప్పుడు, ఆ ప్రేమలో ఎదుగుతున్నప్పుడు అందరు కలిసికట్టుగా ఉండి తప్పుడు బోధలు మన సంఘాల్లోకి రాకుండా కాపాడబడతాయి. మనం ఎలవ్ చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరైనా తప్పుడు బోధలు వస్తే మనం ఇట్టే కనిపెట్టే అటువంటి వివేచన దేవుడు మనకిస్తాడు. అది మనకు రాదు, అది మనకు మోసపోయే లక్షణం భయంకరంగా ఉంది మనలో. అందుకనే మీరు చూడండి, బయట చూస్తే తప్పుడు బోధలు చేసే వాళ్ళు సంఘానికి వెళ్ళి చూడండి, అనేక వేల మంది ఉండొచ్చు, లక్షల మంది ఉండొచ్చు, అంతంత పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి తప్పుడు బోధలు చేసే వాళ్ళ సంఘాలు. సో కాబట్టి అంటే ఈజీగా మనకు అర్థమైపోతుంది, మానవులు ఈజీగా ట్రాప్ అయిపోతారు అన్న సంగతి. మనం శరీరం మీద ఆధారపడితే, సొంత ఆలోచనల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటే ఈజీగా మోసపోతాం. లోకం, శరీరం, సైతాన్ని అందరూ మోసం చేస్తారు మనల్ని. కాబట్టి ప్రేమలో అతుకుబడి ఉండాలి, ప్రేమలో అతుకుబడి ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క డేంజరస్ థింగ్ మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14-15. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. చూడండి, ఇది ఈ యొక్క మోసం, ఎవరైతే మోసం చేస్తున్నారో, ఎవరైతే సైతాన్ కోసం పనిచేస్తున్నారో, తప్పుడు బోధలు చేస్తున్నారో వాళ్ళ కోసం. అంటే సైతాను ఎలాగంటే, మనం సైతాన్ అంటే ఏమనుకుంటాం? 2 కొమ్ములు, నల్ల డ్రస్సు,
బ్లాక్ గా పెద్ద పెద్దగా భయంకరంగా వికారంగా నవ్వుకుంటూ వస్తాడు అనుకుంటాం. కానీ దయ్యం అలా రాదు, సైతాన్ అట్లా రాడు. వెలుగు దూత వేషం వేసుకొని వస్తాడు. మనం అనుకుంటాం దేవదూత అనుకుంటాం. అలాగే తప్పుడు బోధకులు కూడా, తప్పుడు బోధకులని వాళ్ళే, వాళ్ళ నుదుటి మీద ఏం రాసి ఉండదు, వాళ్ళు చాలా చక్కగా నవ్వుకుంటూ మంచిగా మనతో మాట్లాడుతూనే మన జీవితాల్ని, మన మన సంఘాల్ని మోసం చేసి లాగేస్తారు, మోసం చేసేస్తారు. అంత భయంకరమైంది ఈ యొక్క ఇది. సో చూడండి, నీతి పరిచారకుల వేషం ధరించుకుంటారు. వాళ్ళు పరిచర్య చేస్తున్న మంచిగా చక్కగా బైబిల్ పట్టుకొనే ఉంటారు. తెల్ల డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు, లేకపోతే రకరకాలుగా ఉండొచ్చు. మనం మనం వాళ్ళని అస్సలు అనుమానించే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. ఇది మనం గమనించుకోవాలి. మనం మనకు అస్సలు డౌటే రాదు వాళ్ళు తప్పుడు బోధలు చేస్తున్నారని. మనకు మంచిగా చెప్తారు, మీకు దేవునిలో ఉండండి, మీకు మంచిగా జరుగుతుందని వాక్యాలే చూపిస్తారు. వాక్యం ద్వారా మాట్లాడుతున్నట్లే ఉంటది, కానీ మనల్ని మోసం చేసేస్తారు. మొదటి శతాబ్దంలోనే అటువంటి మోసానికి గురైపోయారు సంఘంలో. కొలసి సంఘం కానీ, లేకపోతే లవదీకీయ సంఘం కానీ, ఈ సంఘాలన్నీ మోసానికి గురైపోతా ఉన్నాయి. ఈ రోజుల్లో అయితే ఇంకా భయంకరంగా, ఒకవేళ మనకు కానీ నిజంగా వాక్యం కొంచెంగా పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షత కానీ మనకు దొరికితే ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నామో మనకి ఈజీగా అర్థమైపోతుంది. అనేక మంది నిజంగా సత్యం వైపు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నిజంగా సత్యం కోసం పనిచేసే బోధకులు, లేకపోతే సత్యం కోసం సత్యం కోసం నిలబడి స్టాండ్ అయ్యే వాళ్ళ కుటుంబాలు, వ్యక్తులు, విశ్వాసులు అనబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మంది ఉన్నారు. క్రైస్తవ్యం అంటేనే సరిగ్గా అర్థం తెలియని అనేక మంది క్రైస్తవులు అనబడే వాళ్ళు ఉంటున్నారు ఈ రోజుల్లో. నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలన్న కోరికున్న వాళ్ళు, నిజమైన క్రైస్తవ జీవితం, నిజమైన క్రైస్తవ్యాన్ని ప్రపంచానికి చూపించాలన్న బోధకులు చాలా తక్కువ మంది కనిపిస్తా ఉన్నారు. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు చదువుతారా? పేతురు రాసిన 2వ పత్రిక 18-19. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరీ చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. చూడండి, ఈ రోజుల్లో మనం చూస్తే చాలా మంది బోధకులు సినిమా యాక్టర్ల లాగా తిరుగుతూ ఉంటారు. బయట దేవుని బోధకులు అని చెప్తుంటారు. పెద్ద పెద్ద బాడీ గార్డులు వేసుకొని తిరిగే వాళ్ళు, లావిష్ లైఫ్ స్టైల్స్ జీవించే వాళ్ళు, పెద్ద పెద్ద కారుల్లో తిరిగే వాళ్ళు, పెద్ద పెద్ద దేవుని సేవకులు, ఐటనరెంట్ స్పీకర్స్ ఈ రోజుల్లో మనం గమనిస్తే. సో డిసెప్షన్ అన్నది, మోసం అన్నది భయంకరం. వాళ్ళకి దేవుని మీద నమ్మకం ఉండదు, వాళ్ళకి ధనం మీద ఉన్న నమ్మకం వాళ్ళ దేవుని మీద కనిపించదు. ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు, వీళ్ళు తప్పుడు బోధకులు, వీళ్ళకే దేవుని మీద నమ్మకం లేదని మనకి ఈజీగా అర్థమవుతుంది. కానీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ సంఘాలు చూడండి ఎంతమంది ఉంటారు. అంటే మోసము భయంకరంగా పెరిగిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం ఎంతైనా అర్థం చేసుకొని ధ్యానం చేయాల్సిందే ఇది. ఎందుకు చూడండి, బైబిల్ గ్రంథం నూతన నిబంధనలో ప్రతి బుక్లో తప్పుడు బోధకుల గురించి ఉంది, తప్పుడు బోధల గురించి ఉంది. ఎందుకంటే అది చాలా సంఘాన్ని నాశనం చేయడానికి, విశ్వాసుల్ని నాశనం చేయడానికి సైతాను వాడే పెద్ద వెపన్ ఇది. కాబట్టి మనం అర్థం చేసుకొని ఎంతైనా దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం, ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం కూడా మోసపోతాం ఈజీగా. మనకి తెలుసులే, లేకపోతే మోసపోవులే అనుకుంటే మనం చాలా మోసపోయే అవకాశం ఉంది. చూడండి, మత్తయి సువార్త 7:15 చదువుతారా? అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. చూడండి, వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు.
బయట ఏమో వేరేగా కనిపిస్తారు, వేషధారణ కనిపిస్తుంది, మంచిగా మాట్లాడినట్లే మాట్లాడి మనకు దేవునికి దగ్గర అవ్వకుండా చేసేస్తారు. వాళ్ళు మనల్ని ధనం వైపు, లోకాశల వైపు, శరీరాశల వైపు, జీవపు డంబం వైపు తిప్పేస్తారు తెలియకుండానే. కొంతమంది సంఘాల్లో నిల్చొని నేను కానుకిచ్చాను, నాకు ఇది జరిగింది, నేను కానుకిచ్చాను, లేకపోతే నేను అది చేశాను, ఇది చేశాను అని సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, వాటిని చూసి మోసపోయేవాళ్ళు రకరకాలుగా మనం గమనించవచ్చు. మనం చూస్తే మోసపోతున్న వాళ్ళు లోకంలో ఎక్కువైపోయారు, ఇప్పుడు ఎక్కువైపోయారు. సో కాబట్టి మనం సరైన సంఘానికి అటాచ్ అయి ఉండాల్సిన అవసరం ఉంది. ఒక ప్రేమించే సంఘానికి మనం కమిట్ అయి ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే సంఘం అయి ఉండాలి. నిజంగా దేవుణ్ణి ప్రేమించే సంఘం, ఆ సంఘం అంటే ప్రతి ఒక్క విశ్వాసి కూడా, సంఘంలో ఎవరైతే యేసు ప్రభువాన్ని నమ్ముకొని రక్షింపబడ్డారో వాళ్ళందరూ కూడా నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు అయి ఉండాలి. మనం సంఘంకి వెళ్తే ఆ సంఘంలో తెలిసిపోతుంది ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, లేకపోతే ఎవరు ఆ దేవుణ్ణి ప్రేమించట్లేదు అన్నది. ఒకవేళ మనం రక్షింపబడి బైబిల్ చదువుకుంటూ మనం దేవుని వివేచన, మనకి దేవుడు గాని ప్రత్యక్షత గాని ఆ వివేచన గాని మనకి ఇస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఈ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య జరుగుతుందా, లోకానుసారమైన శరీరానుసారమైన పరిచర్య అని అనబడే ఒక రకమైనటువంటి క్రైస్తవ్యం ఇక్కడ ఉందా అని మనం ఈజీగా గమనించవచ్చు, ఈజీగా. సో అటువంటి సంఘానికి కమిట్ అయ్యి ఉంటే మనం మోసపోయే అవకాశం ఉండదు. మొదటి మనం నేర్చుకోవాల్సింది ఒక దేవుణ్ణి ప్రేమించే సంఘానికి. ఒక భక్తుడు ఏం చెప్పారంటే, ఒకవేళ ఈ సంఘంలో ఆయన వాక్యం చెప్తూ ఆయన అంటున్నాడు, ఈ సంఘంలో కూడా ఆయనే వాక్యం చెప్తున్నాడు, ఆ సంఘాన్ని నడిపిస్తున్నారు, కానీ ఒకవేళ మీకు ఈ సంఘంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య జరగట్లేదు అనిపిస్తే వేరొక సంఘానికి, మంచి దేవుడు మీకు చూపించే సంఘానికి వెళ్ళండి అని ఆయన చెప్తాను. ఎందుకంటే అంత మోసం పెరిగిపోతుంది ఈ రోజుల్లో. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. మన సంఘం దేవుణ్ణి ప్రేమించే సంఘంగా ఉండాలి, మనుషుల్ని ప్రేమించేది కాదు. ఎవరో మనుషుల చేత నడిపించబడేది సంఘమే కాదు. మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు సంఘం మీద పెడితే అక్కడ ఉన్న విశ్వాసులు యొక్క ఆత్మీయ జీవితం మనం స్టేక్గా పెట్టిన, అంటే వాళ్ళ ఆత్మల్ని మనం రెస్పాన్సిబుల్, మన బాధ్యతారాహిత్యంగా మనం ప్రవర్తించినట్లు అవుతుంది, బాధ్యత లేకుండా ప్రవర్తించినట్లు అవుతుంది. ఒకవేళ మన సంఘంలో ప్రేమించే విశ్వాసులు లేకపోతే, ప్రేమించే దేవుని సేవకులు లేకపోతే, పెద్దలు లేకపోతే, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉండాలి సంఘంలో. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీకు చూడండి, ఒక తెస్సలోనికీయుల రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7-11 వరకు చదువుతారా? అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. 11వ వచనం అయిపోయిందా సిస్టర్? 12 వరకు అయింది బ్రదర్. ఓకే. సో
ఇక్కడ చూడండి, పౌలు భక్తుడు ఎటువంటి పరిచర్య చేశాడు, పౌలు భక్తుడు కానీ ఆయన శిష్యులు కానీ ఎటువంటి పరిచర్య చేశారన్నది క్లియర్ గా చెప్తున్నాడు. ఇదంతా చదివితే నిజంగా పరిచర్య చేసే వాళ్ళు ఎట్లుంటారని మనకు అర్థమైపోతుంది. వాళ్ళు ప్రాణాలు కూడా మన కోసం ఇవ్వడానికి ఓ, ఓ, వెనుకాడరు. నిజంగా ఆత్మీయంగా నడిపించాలనుకునే వాళ్ళు, దేవునికి లోబడి పరిచర్య చేయాలనుకునే వాళ్ళు, సంఘాలు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు వేరేగా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ వచనాల్లో చదివితే వాళ్ళు ఎటువంటి పరిచర్య చేశారు. వాళ్ళు ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకున్నారు. ఈ రోజుల్లో పరిచర్యలు చేసే వాళ్ళకి, పరిచర్యలు చేస్తున్నాం అన్న తప్పుడు బోధకులు బోధలు చెప్పే వాళ్ళకి, లేకపోతే ఆ పౌలు భక్తుడు చేసినటువంటి ఆ పరిచర్యకి ఎంత తేడా ఉందో చూడండి, గమనించండి. ఇటువంటి సంఘాలు దేవుడు కోరుకుంటున్నాడు, ఇటువంటి పరిచర్యలు దేవుడు కోరుకుంటున్నాడు, ఇటువంటి విశ్వాసులు దేవునికి కావాలి. ఈ రాత్రికాల సమయంలో మనందరినీ దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనం ఇటువంటి పరిచర్య చేయాలి, మనం ఇటువంటి బోధకులుగా ఉండాలి. తప్పుడు బోధకులు ఎక్కడున్నారో, తప్పుడు సంఘాలు ఎక్కడున్నాయో మనకి ఈజీగా అర్థమయ్యే పరిస్థితుల్లో మన సంఘాలు ఉండాలి, మన విశ్వాసులు ఉండాలి. చాలా మందికి ఈ రోజుల్లో తప్పుడు బోధకులని తెలియదు, వాళ్ళకి మోసపోతున్నారు అనేక మంది. చూడండి, చాలా డేంజరస్ థింగ్ ఇది. ఎలాగంటే దేవుడే మోసానికి అప్పగించేస్తాడు అటువంటి వాళ్ళని. ఎవరైతే మోసపోతున్నారో, దేవుడు ఎంత చెప్పినా సరే, ఎన్నిసార్లు వాక్యం చెప్పినా సరే మనం వినకుండా ఇంకా తప్పుడు బోధలు చేతనే, శరీరానుసారమైన జీవితం చేత నడిపించబడితే మనం మోసపోతాం. అంటే దేవుని వైపు నుంచి ఆలోచిస్తే దేవుడే మనల్ని మోసానికి అప్పగించినట్లు అవుతుంది. దేవుడేం మోసానికి అప్పగించాలని దేవుని కోరిక కాదు, కానీ మనమే మోసమే నాకు కావాలని కోరుకుంటే దేవుడేమి ఆటంకం చెప్పడు. అది మనం అర్థం చేసుకొని, అందుకనే అనేక మంది మోసపోతున్నా దేవుడు బాధపడతాడు, లేకపోతే దేవుడు విచారం వ్యక్తం చేస్తాడు, కానీ ప్రేమ చూపిస్తాడు, ఇంకా ఇంకా మారతారని దేవుడు ఇంకా దీర్ఘశాంతం చూపిస్తాడు. కానీ ఆయన న్యాయంగా తీర్పు తీర్చే దేవుడని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఆ కొలసీలకు రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయంలో 28వ వచనం చదువుతారా? ఇది ఇంతకు ముందు మనం ధ్యానం చేసిందే. 28వ వచనం ఒకసారి చదువుతారా? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూడండి, అందుకనే ఇక్కడ మనం చూస్తే ప్రేమ, 2వ వచనంలో చదువుతాను, 2వ అధ్యాయం 2వ వచనం, ప్రేమ యందు అతుకుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే. అంటే సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. తప్పుడు బోధలు, సత్య సువార్తని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే నిజమైన సువార్త ఏది, యేసు ప్రభు వారు చూపించిన మార్గం ఏది, ఆయన జీవించి చూపించిన జీవితం ఏంటని మనకు ఒక అవగాహన ఉంటే, ఆ యొక్క గ్రహింపు మనకుంటే, అదే మనకి పెద్ద ఐశ్వర్యం. ఇంకే తప్పుడు బోధకుడు కూడా మనల్ని ఎవరు ఏం చేయలేరు. సైతాను మన దగ్గరికి కూడా రాలేదు మనల్ని మోసం చేయటానికి. కాబట్టి దేవుడు యేసు ప్రభు వారిని ఒక మిస్టరీ రాగా రివీల్ చేశాడు. చాలా మందికి నిజమైన క్రైస్తవ జీవితం, లేకపోతే దేవుడు కోరుకుంటున్న జీవితం ఏంటన్నది పాత నిబంధనలో అంతగా అర్థం కాకపోయి ఉండొచ్చు, అది ఒక మర్మం అయిపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి జీవించి చూపించి మార్గం చూపించారో, సత్యం అంటే ఏంటో మా ప్రపంచానికి చూపించారో, మిస్టరీ మొత్తం ప్రత్యక్షపరచబడిపోయింది, రివీల్ అయిపోయింది. అదే దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. యేసు ప్రభు వారే మిస్టరీ, యేసు ప్రభు వారే మర్మం. చాలా మందికి ఇప్పుడు కూడా యేసు ప్రభు వారు మర్మమే. కానీ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తుంది ఏంటంటే, మనకి యేసు ప్రభు వారి జీవితం మర్మమై ఉండకూడదు.
ఎవరైతే తప్పుడు బోధకులకి వాటికి ఆకర్షింపబడుతున్నారో వాళ్ళందరికీ యేసు ప్రభు వారు ఒక మిస్టరీ, ఇంకా మర్మమే, వాళ్ళకి ఇంకా ప్రత్యక్షత దొరకలేదు. కానీ రాత్రికాల సమయంలో మనందరికి ఆ ప్రత్యక్షత దొరకాలి. దేవుడు చేసిన ఆ ప్రత్యక్షత బైబిల్ గ్రంథం ద్వారా యేసు ప్రభు వారి లోకంలో జీవించి చూపించిన జీవితం మనకు అర్థం అవ్వాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని మాటలు మనకు అర్థం అవ్వాలని ప్రార్థన చేసుకుందాం. అటువంటి ప్రార్థనలు చేద్దాం. మన జీవితాలు మార్చుకుందాం, మన సంఘాలు నడిపించే విధానాలను మార్చుకుందాం, దేవుని వైపు చూద్దాం, దేవుని మీద ఆధారపడి ఉందాం. ప్రార్థించే చర్చికి మనం కమిట్ అయి ఉండాలి. మన సంఘాలు నిజంగా ప్రార్థన చేస్తున్నాయి ఆత్మీయమైన జీవితాల గురించి, లేకపోతే ఆత్మీయంగా ఒకరికో అందరూ ఎదగాలని, ఆత్మీయంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య మన సంఘాల్లో జరగాలని ప్రార్థన జరుగుతుందా, లేకపోతే మనుషుల కోరికలు, మనుషుల ఇష్టానుసారంగా మనుషుల ఆలోచనలు మన ప్రార్థనలు నడుపుతున్నాయా? ఆలోచించుకుందాం. మన చర్చి లవింగ్ చర్చ్ అయి ఉండాలి, ప్రేయింగ్ చర్చ్ అయి ఉండాలి, ఆ చర్చికే మనం సభ్యులం అయి ఉండాలి. కన్సర్నింగ్ అంటే ఒకరి పట్ల ఒకరు చూడండి. పౌలు భక్తుడు 28వ వచనంలో ఇప్పుడు చదివాం, అందరినీ సంపూర్ణంగా యేసు ప్రభు వారి దగ్గర ప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రార్థన అది. మన సంఘంలో అది ఆ ప్రార్థన చేయాలి మనం. మా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా సంపూర్ణమైన క్రైస్తవుడిగా దేవుని ముందు ప్రజెంట్ చేయాలని చెప్పి అది మన సంఘం యొక్క గోల్. మన సంఘం గోళ్ళు లేకపోతే ఏదో ఈ సంవత్సరం అంతా బైబిల్ అయిపోవాలి, లేకపోతే అది అయిపోవాలి, ఈ బుక్ అయిపోవాలి, ఆ బుక్ అయిపోవాలి, ఇవి కావు. మన సంఘంలోని ప్రతి విశ్వాసి కూడా సంపూర్ణంగా యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత దొరకాలి, జ్ఞానం దొరకాలి అని ప్రార్థన చేయాలి. అది గోల్ అయి ఉండాలి. మనం చూడండి, ఇది మనం నడిపిన వాక్యానికి ఇచ్చే గౌరవం. వాక్యం మాట్లాడుతుంది, నేను మాట్లాడలేదు, దయచేసి అర్థం చేసుకోండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు, ఇవి సంపదలు. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఏ థియలాజికల్ స్టడీస్లోనో లేకపోతే అక్కడో ఎక్కడో చదువుకుంటే మనకేదో మనం అంత కంటెస్ట్ పెట్టి రాసేస్తేనో ఈ లోకానుసారమైనటువంటి పరీక్షల్లో వచ్చిన మార్కులు లాంటిది కాదు ఇది. ఇది కేవలం మనం ఎంత తగ్గించుకుంటే దేవుని సన్నిధిలో అంత దేవుడు మనల్ని దేవుని కృపకు పాత్రుల్ని చేసి మనకు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు మనకు దొరికేటట్లు చేస్తారు. అవన్నీ యేసు ప్రభు వారి జీవితంలో ఉన్నాయి. ఆయన జీవించి చూపించిన జీవితంలో ఆ సిలువ మార్గంలో ఉన్నాయి. ఈ లోకానుసారమైన జీవితాన్ని సిలువకు అప్పగిస్తే మనం కూడా యేసు ప్రభు వారితో పాటు మరణించామని విశ్వసించి శరీరానుసారమైన జీవితాన్ని మనం దేవుణ్ణి నమ్మి ఆ సిలువకు అప్పగించగలిగితే, దేవునికి సహకరిస్తే, పరిశుద్ధాత్మ దేవునికి సహకరిస్తే ఆ జ్ఞానాలు మనకు దొరుకుతున్నట్లు. లేదా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నామా, నిర్ణయాలు తీసుకుంటున్నామా, అప్పుడు మనకు ఆ బుద్ధి జ్ఞానం దొరికినట్లు కాదు, దొరకలేదు. చూడండి, ఇదేదో డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు. ఇన్స్టిట్యూట్లో చేరి ఒక 10,000 ఫీజు కడితే వచ్చేది కాదు. దేవుడు తన కృప చొప్పున మనకిచ్చేది. ఇది కావాలని గోజాడాల. మన సంఘంలో ప్రతి ఒక్కరికి ఇది కావాలా. మన బైబిల్ స్టడీలో ప్రతి ఒక్కరికి బుద్ధి జ్ఞానం కావాలని ప్రార్థన చేయాలి. చూడండి, ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని చాలా మంది వాక్యం చెప్తే, అబ్బాయి అంత స్వీట్గా ఉంది, వాయిస్ చక్కగా ఉంది, ఇలాగ మాట్లాడే వాళ్ళు అనేక మంది తప్పుడు బోధకులు ఉన్నారు. ఒకసారి నా ఫ్రెండ్ ఒకసారి అన్నాడు, ఒక ఆయన టీవీలో వాక్యం చెప్తాడు కదా, నాకు ఆయన వాయిస్ అంటే భలే ఇష్టం రవి. ఆయన యాక్చువల్గా తప్పుడు బోధలు చేసే ఆయన, నాకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు వేరే విశ్వాసానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి, వాళ్ళు క్రైస్తవులు కాదు కాబట్టి, బైబిల్ జ్ఞానం లేదు కాబట్టి, ప్రత్యక్షత లేదు కాబట్టి, వాళ్ళు ఎంత చక్కగా ఉంటుంది ఆయన వాయిస్, నాకు అది నచ్చుతుంది. చక్కని మాటల చేత, మంచిగా మాటల చేత మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతి చెప్తున్నాను.
మంచి వాక్యం చెప్పినట్లే అనిపిస్తుంది. తప్పుడు బాధకులు చెప్పినా సరే చక్కని మాటల చేత మనల్ని మోసం చేస్తారు. అబద్ధ సాక్ష్యాలని అని అవని ఇవన్నీ చెప్పి మనల్ని మోసం చేసే వాళ్ళ భాష, వాళ్ళ లాంగ్వేజ్, లేకపోతే వాళ్ళ చాతుర్యం, వాళ్ళ వొకాబులరీ, లేకపోతే వాళ్ళ యొక్క చూసి అట్రాక్ట్ అయిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. క్రైస్తవుల్లో ఉన్నారు. క్రైస్తవేతల సంగతి తర్వాత సంగతి, క్రైస్తవులే ఉన్నారు. ఆ స్పీకర్ అంటే నాకు ఫేవరెట్ అన్నా, లేకపోతే ఈ స్పీకర్ అంటే నా ఫేవరెట్ అన్నా అనేవాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ తప్పుడు బోధలు చేసేవాళ్ళే అనేక మంది. సో కాబట్టి మనం మనం కానీ మన సంఘాలని కాపాడుకోవాల్సిన బాధ్యత పెద్దలదొక్కళ్ళదే కాదు, విశ్వాసులందరి మీద ఉంది. ఎవరో వాక్యం చెప్పే ఆయనదే కాదు, అందరి మీద ఈ బాధ్యత ఉంది. మనం అందరం రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఎవరైనా ఈ తప్పుడు బోధలకు ఆకర్షింపబడుతున్నారా, ఎవరైనా విశ్వాసులు సరిగ్గా లేరా, ఈ నిజమైన క్రైస్తవ జీవితం అర్థం కావట్లేదా, అసలు మనకు అర్థం అవుతుందో ముందు ఆలోచించుకొని ఒకరికొకరు సాయం చేసుకొని ఇటువంటి ప్రార్థనా జీవితం గడపకపోతే, ఇటువంటి ప్రేయింగ్ చర్చిగా మన సంఘం లేకపోతే మనం మోసపోతున్నాం. ఆల్రెడీ అనేక సంఘాలు మునిగిపోయి ఉన్నాయి. ఈ జ్ఞానంతో మనం హెచ్చరికలు కానీ తీసుకోకపోతే చివరి క్షణాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి గమనించుకోవాలి. చూడండి, ఈ సంగతిని చెప్తాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి. చూడండి భారం ఎలాగంటే, దూరంగా ఉండొచ్చు, నేను దూరంగా ఉన్నాను ఏదని చెప్తున్నాను అని మీరు అనుకోవచ్చు. కాదు, ఆత్మ విషయం అంటే పరిశుద్ధాత్మలో ఏకమయ్యి ఈ భారం ఉంది. ఇది పౌలు భక్తుల్లో శరీరంలో నుంచి వచ్చినటువంటి భారం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ఉంచిన భారం. నిజంగా పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య మన సంఘాల్లో, మినిస్ట్రీస్ లో, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఉంటే మనం అందరం, కుటుంబం అంతా ఏకంగా ఉండే అవకాశం ఉంది. అందరు దేవుని ప్రేమలో కట్టుబడి ఉంటే, నిట్టయి ఉంటే, అందరు కూడా ఒక త్రాటి కింద ఉంటే, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి ఉంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరి పట్ల ఒకరు భారం. నువ్వు ఆత్మీయంగా నీ పరిస్థితి ఎట్లా ఉందని తెల్లవారి ఆలోచించుకుంటారు అందరూ. కుటుంబం కూర్చొని రాత్రి పడుకోబోయే ముందు కుటుంబం అంతా కూర్చొని వాక్యం ఆలోచించుకొని మన పరిస్థితులు ఎట్లున్నాయి అని ఆలోచించుకోవాలి. కానీ ఈ రోజుల్లో మనం ఏం ఆలోచించుకుంటాం? చిన్నపిల్లోడు ఏం చదివించాలి, పెద్ద పిల్లోడిని ఏం చదివించాలి, ఏం కారు కొనుక్కోవాలి, ఎక్కడ ఇల్లు కొనుక్కోవాలి, ఎక్కడ ల్యాండ్ కొనుక్కోవాలి, ఈ డిస్కషన్లు ఈవెన్ క్రిస్టియన్స్ లో కూడా ఎక్కువైపోయినాయి. ఒకళ్ళు కలుసుకుంటే ఇవే మాట్లాడతారు. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు, లేకపోతే మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు, మీకు ఎంత జీతము, లేకపోతే ఈ శరీరం డామినేషన్ ఎక్కువైపోయింది. నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలనుకుంటున్నారా? మన కుటుంబాల దగ్గర నుంచి, మన వ్యక్తిగత జీవితాల దగ్గర నుంచి ఆత్మతో బైండ్ అయి ఉండాలి. పౌలు భక్తుల్ని, శిష్యుల్ని నడిపించింది పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు వారి జీవితాన్ని వాళ్ళ కళ్ళ ముందుకు ఉంచింది, నిత్యం వాళ్ళ ముందు ఉంచింది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే వాళ్ళు అటువంటి శక్తి కలిగిన పరిచర్య చేశారు. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడ్డారు. మీ యోగ్యమైన ప్రవర్తనను, క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. అంటే మీకు విషయం చెప్తున్నాను, సంఘంలో యోగ్యమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉండొచ్చు, విశ్వాసంలో స్థిరంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు కూడా తప్పుడు బోధల్లో పడిపోయే అవకాశం ఎంతైనా ఉంది. ఇది మనం అర్థం చేసుకున్నాం. మన ప్రవర్తన చూసి చాలా మంది అంటారు, ఎంత డిసిప్లిన్డ్ బాబు నువ్వు అనొచ్చు, అమ్మ నువ్వు ఎంత క్రమశిక్షణతో ఉన్నావు అమ్మ అని చాలా మంది మనం పొగడొచ్చు. కానీ మోసపోకండి, మనం కూడా మోసపోయే అవకాశం ఉంది. యోగ్యమైన ప్రవర్తన ఉండా అప్పటి వరకు స్థిరంగా విశ్వాసంలో మనం ఉన్నా మోసపోయే అవకాశం ఉంది. అందుకే హెచ్చరిస్తున్నాడు. వాటిని బట్టి ఆనందిస్తున్నాను అఫ్ కోర్స్ అని చెప్తున్నాడు. ఒక విధంగా మీరు మీ ప్రవర్తన బాగుంది, మీ విశ్వాసం స్థిరంగా స్టేబుల్ గా ఉంటున్నారు, అదంతా బాగుంది. కానీ
మోసంలో కొంతమంది అలా దిగజారిపోతా ఉన్నారు, మోసంలో పడిపోతా ఉన్నారు. అనేక మంది తప్పుడు బోధకులు వచ్చి వాళ్ళు మోసం చేస్తుంటే మోసపోతున్నారు. ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళు, కొలసి సంఘంలో, లేకపోతే లవోదికీయ సంఘంలో. రాత్రికాల సమయంలో మనం అందరం ఈ మాటల్ని హెచ్చరికలుగా తీసుకోపోతే ప్రమాదం పొంచి ఉంది. అనేక మంది మోసపోతున్నారు. చాలా మందికి తప్పుడు బోధకులు అని తెలియదు. మనతో వాదించినా వాదించవచ్చు. ఎందుకంటే శరీరానుసారమైన జీవితం బాగా పెరిగిపోయింది. ఆత్మానుసారమైన జీవితం జీవించే వాళ్ళు, జీవించాలని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మన సంఘం క్రైస్ట్ సెంటర్డ్ చర్చ్ అయి ఉండాలి. మన సంఘాలు అంటే క్రీస్తే ముఖ్యంగా ఆయన చేత నడిపించబడాలి, ఆయన తలగా ఉండాలి. ఇవన్నీ మనకి మామూలుగా వాక్యాలుగా తెలిసి ఉండొచ్చు, కానీ ప్రాధాన్యత ఇవ్వకుండా మన ఇష్టానుసారంగా నడిపిస్తూ ఉండొచ్చు. ఆలోచించుకుందాం, దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ఒకసారి సామెతలు 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతారా ఎవరైనా? సామెతలు 2వ అధ్యాయం 4-5 వచనాలు. వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఈ జ్ఞానం కావాలా? నిజమైన జ్ఞానం, నిజమైన సంపద కావాలా? చూడండి, అటువంటి అది దేవుని వాక్యం వెతకాలి. క్రైస్తవ జీవితం అంటే ఏంటని వెదికి తెలుసుకోవాలి. ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. లేకపోతే నేను చెప్పిన వాక్యం అర్థమయ్యేటట్లు ఉండొచ్చు, కానీ మీ జీవితాలు మారకపోవచ్చు. ఒకసారి 2వ తిమోతి 4వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదివి మనం ఆ తర్వాత ప్రశ్నలోకి వెళ్దాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. అంటే ఏంటంటే మోసం పెరిగిపోవడం, ఇది ఈజీ. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తే ఇది జరుగుతూ ఉంది. ఎలాగా? మనకే అనుకూలంగా ఎవరైతే వాక్యం చెప్తారో వాళ్ళనే పిలిపించే భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు దేవుని మీద ఆధారపడి కాదు, మనకి బాగా ఎవరైతే నవ్విస్తారో, ఎవరైతే కథలు చెప్తారో, ఎవరైతే ఇలా చేస్తారో అటువంటి వారిని పిలుస్తున్నారు ఈ రోజుల్లో. అంటే చూడండి, అంటే దురద చెవులుగా ఇవంతా వాక్యం ఇప్పుడు నెరవేరుతా ఉంది. కానీ మనం అటువంటి దినాల్లో మనం ఉన్నామని అర్థం చేసుకొని మనం దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రకటించాలి. మితంగా అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ సత్యం ప్రకటించాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి. ఎవరి గద్దిస్తే ఏమనుకుంటారో, పాపం గురించి చెప్తే ఏమనుకుంటారో, పశ్చాత్తాపం గురించి చెప్తే ఏమనుకుంటారో అనే భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఎవరైనా ఊరకనే సోది చెప్పి, స్టోరీలు చెప్పి, లేకపోతే నవ్వించి ఇది చేస్తే వాళ్ళని పిలిపించే దినాలు ఈ రోజుల్లో మనం ఈజీగా గమనించవచ్చు. ఎప్పటి నుంచో కొనసాగుతుంది. అంటే ఆల్రెడీ వాక్యం నెరవేరుతున్న దినాల్లోనే మనం ఉన్నాం. మీకేమన్నా సందేహాలు ఉంటే అడగచ్చండి. మీరు నేర్చుకున్న ఉన్నా చెప్పచ్చు క్విక్ గా. ప్రైజ్ ది లార్డ్ అన్న. అన్న
అన్న, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే తెసలోనిక పత్రికలో రెండో అధ్యాయం 7:14 ఉంది కదన్న. అంటే దాన్ని బట్టి అంటే సేవకులు కానీ అంటే బోధించే వాళ్ళు ఆ విధంగా నడుచుకోవాలని చెప్తారు కదన్న. అవును అవును అంటే ఇప్పుడు అంటే అడిగే డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు కరెక్ట్ బోధ చేసి లేదా దేవుని అనుసారంగా నడుచుకొని తర్వాత వాళ్ళు కూడా పడిపోయి అబద్ధ బోధ చేసే ఛాన్స్ ఉందన్న. అవును 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 అయితే అవునన్నా, ఓకే. అంటే ఆ టైంలో మనము అంటే మనం వింటున్నాం వాళ్ళ బోధ, సపోజ్ అనుకుందాం అంటే మనకు వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంది, చెప్పే అవకాశం ఉంది అంటే అవును. వాళ్ళకి చెప్పాలన్నా లేకపోతే మనము అలాగా ఉండిపోవాలంటే దేవునికి అలా మనకి వదిలేసి. దేవుడు అవకాశం ఇస్తే చెప్పొచ్చు తమ్ముడు, లేకపోతే లేకపోతే మనం అటువంటి వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం కూడా మోసపోతాం. అంటే ఇటు ఇప్పుడు అంటే దేని మనం బట్టి. స్పేర్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేర్ చేయకూడదు. స్పేర్ చేస్తే మనమే మోసపోతాం. ఇది అంటే అర్థం ఇప్పుడు అంటే ఆ ఇప్పుడు అంటే ఒక ఇప్పుడు వాళ్ళు మనకి అవకాశం రాకపోవచ్చు చాలాసార్లు. ఇప్పుడు తప్పుడు బోధకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి చెప్పే అవకాశం మనకి దేవుడు రాకపోవచ్చు. కానీ మనం దూరంగా ఉండాలి. ఇంకెవరైనా మోసపోతుంటే ప్రార్థన చేయాలి. అవునమ్మా, అంటే అంటే ఇప్పుడు అంటే మామూలుగా ఒకప్పుడు కరెక్ట్ బోధ చేస్తున్నట్టుగా వాళ్ళు ఇప్పుడు చేస్తలేరంటే వాళ్ళు కొన్ని మిస్టేక్ చేస్తారు కదన్న. అవును అవును అంటే దాన్ని బట్టి అలాంటి మనకు అర్థమవుతుంది. అవును అవును అంటే కరెక్ట్. వాళ్ళు అట్లా ఒక 1 టైం 2 టైం 3 టైం అట్లా రిపీట్ అయిన తర్వాత అంటే అప్పుడు ఉమ్, మనకు కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఓకే, వీళ్ళు అవును తప్పిపోతుర్రు అని. అవును సో అవును అదే క్లారిటీ తెచ్చుకోవాలి. అంటే అదొక క్లారిటీ లాగా మనం చూసుకోవచ్చు కదన్న మనని మనము. అవును అంటే అవును దేవుడు ఇస్తే, దేవుని ప్రార్థన చేసుకుని దేవుడు అడిగితే దేవుడు అటువంటి వివేచన, అటువంటి జ్ఞానం మనకి ఇస్తాడు. కానీ ఆ జ్ఞానం మనకు రావాలని ప్రార్థన చేసుకోవాలి. అటువంటి జ్ఞానం మన సంఘంలో అందరికీ దొరకాలని ప్రార్థన చేసుకోవాలి. అది నిజమైన సంపదని గుర్తించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సంపదలు అంటే ఈ బిల్డింగులు, కార్లు అయ్యే. కానీ నిజమైన సంపద, నిజమైన జ్ఞానం అందులో ఉంది. యేసు ప్రభు వారు జీవించి చూపించిన జీవితంలో ఉంది. శిష్యులు జీవించి చూపించిన జీవితంలో ఉంది నిజమైన జ్ఞానం. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ, క్లారిటీ వచ్చిందన్న. ఆ, thank you. కొలసి 2:5 ఇప్పుడు మీరు చెప్పారు కదా బ్రదర్, ఆ, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నా కూడా, స్థిర విశ్వాసం కలిగి ఉన్నా కూడా మోసపోయే అవకాశం ఉంది అని. అవకాశం ఉంది. అవును అవును అంటే ఆ, తప్పుడు బోధలకి మోసపోయే అవకాశం ఉందని బ్రదర్. అవును అట్లా అవును అవును ఆ గ్రహింపు లేక, అంటే తప్పుడు బోధలుకి అన్న గ్రహింపు లేక. ఆ, ఓ, అది తప్పుడు బోధ అనే గ్రహింపు అనేది ఉండదు ఆ, అట్లా. అవును అవును. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకేం ప్రశ్నలు లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఏ రాత్రికాల సమయంలో తండ్రి మరి ప్రభా మరి ఇప్పుడు ఉన్నటువంటి నాయన ప్రస్తుత పరిస్థితుల్లో నాయన మరి అనేకమైనటువంటి తప్పుడు బోధలు నాయన మరి భయంకరంగా తండ్రి మరి అయా నాయన మరి ప్రబలుతూ ఉన్నవి నాయన. అయితే తండ్రి మరి ఏది సత్యమైన బోధో, ఏది ప్రభా మరి అబద్ధమైన బోధో తండ్రి గ్రహించుకోలేనటువంటి స్థితిలోకి ప్రభా నాయన మరి ప్రస్తుత పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే తండ్రి కేవలం నాయన మీ వాక్యమును తండ్రి మరి మేము ధ్యానించడం ద్వారా అయా మరి పరిశుద్ధాత్మ దేవ మరి మిమ్మల్ని గూర్చినటువంటి జ్ఞానము, అయా మరి దేవుని గూర్చిన జ్ఞానమును, సత్యమును గూర్చిన గ్రహింపును ప్రభా కలిగి ఉన్నప్పుడే నాయన మరి మేము ఏది సత్యమైన బోధో, ఏది అసత్యమైన బోధో తండ్రి మరి తెలుసుకొని ప్రభా మరి మేము మోసపోకుండా తండ్రి దాని నుంచి నాయన మరి మేము బయటపడి ఆ యొక్క జీవితాల్ని ప్రభా మరి మేము రక్షించుకోగలం నాయన. అయా నాయన మరి అయా ప్రభా మరి మీ యొక్క నాయన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. మరి ఇటువంటి తప్పుడు బోధలకు నాయన మేము మోసపోకుండా ఉండాలంటే తండ్రి మరి దేవుని యొక్క ప్రేమలో అతుకుబడి మరి ఉండాలి ప్రభువా నాయన. మరి అందరము కూడా నాయన మరి అట్టి ప్రేమను కలిగి ఉండాలి తండ్రి. ప్రేమ సంఘంలో ప్రతి ఒక్కరం కూడా అట్టి ప్రేమతో నాయన అతుకుబడి ఉండులాగున ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రార్థన చేయుచున్నాను ప్రభా. అయా నాయన మరి సంపూర్ణ జ్ఞానము, బుద్ధి జ్ఞానము తండ్రి మరి సమస్తము మీ యందు గుప్తమై ఉన్నవి ప్రభా. అట్టి బుద్ధి జ్ఞానములు నాయన మరి అవే గొప్ప ఐశ్వర్యం నిజంగా తండ్రి. అవి లేకపోతే నాయన మరి మేము తప్పిపోయే అవకాశము ఉన్నది ప్రభా.
అయా ఎంత యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నా, ఎంత నాయన మరి శ్వాసంలో స్థిరంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి అయా మోసపోయేటువంటి పరిస్థితులు నాయన ఉన్నాయని ప్రభా, ఆ మొదటి శతాబ్దంలోనే ప్రభా అట్టి విధంగా జరిగాయని తండ్రి మరి మీరు మాకు నాయన ఈ రోజు వివరించి ఉన్నారు దేవా. అయా కాబట్టి మేము ఎంత జాగ్రత్తగా నాయన మరి మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా మీ పరిశుద్ధాత్మ దేవ మీకు సంపూర్ణంగా మీ అధికారానికి లోబడి అయా మీరు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నాయన మరి మేము నడుచుకుంటూ తండ్రి అయా మరి నిజమైన క్రైస్తవ జీవితం మరి ఏంటో అన్నది నాయన తెలుసుకోవాలి అనేటువంటి ఆ యొక్క ఆశ కలిగి నాయన నీ దగ్గరికి వచ్చినప్పుడు నాయన మరి మీరు ప్రభా మరి దానికి కూర్చున్నటువంటి సంపూర్ణ చేస్తారు ప్రభా. అయ్యా అట్టి విధంగా నేను మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ తండ్రి అట్టి జీవితం ఏమై ఉన్నదా అని తండ్రి మరి గోజాడి నీ దగ్గర వేడుకొని దాని ప్రభా మరి తెలుసుకునేటువంటి గొప్ప కృప మా అందరికీ దయచేయండి ప్రభా. తద్వారా నాయన మరి మేము తండ్రి మరి తప్పుడు బోధల నుంచి నాయన తప్పించుకొని, అలాగే నాయన ఎవరన్నా మోసపోతుంటే ప్రభా మరి వారిని కూడా నాయన తప్పించే విధంగా తండ్రి మరి ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని, ఆయా మీ యొక్క కృపతో నింపమని, ప్రార్థన ద్వారా తండ్రి మరి ఏ విధంగా పౌలు పోరాడుతున్నాడో నాయన అట్టి పోరాటం నాయన ప్రతి ఒక్కరము కలిగి ప్రార్థనలో నాయన మరి బలపడినట్లుగా సహాయమును దయచేయమని, ఇటు గొప్ప మాటలు ప్రభా మాకు వినిపింపజేసి మమ్మల్ని మరి ఒకసారి ప్రభా నాయన మరి ఏమరపాటుగా లేకుండా తండ్రి అలర్ట్ చేసిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఏసునామన ఈ కొద్ది ప్రార్థన చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమె ఆమెన్. థ్యాంక్ యూ. ఆమేన్.